దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద దాదాపుగా 1 లక్ష కాదు 2 లక్షలు కాదు దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు గిరిజనులకు రైతన్నలకు నిరుపేదలకు ఇచ్చినది ఎవరు అంటే మీ జగన్. అందులో అత్యధికం పేద సామాజిక వర్గాలకు చెందినవే అని చెప్పి తెలిసి వారికి మేలు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇచ్చింది ఎవరు అనంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రి మండలి వరకు డిప్యూటీ సీఎంలు రాజ్యసభ శాసనసభాపతి వరకు మండలి చైర్మన్లు వైస్ చైర్మన్ పదవులు చరిత్రలో ఎప్పుడు ఇవ్వని విధంగా ఇచ్చింది కూడా ఎవరు అనంటే మీ జగన్. వచ్చింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ వర్గాలన్నీ కూడా మనందరి ప్రభుత్వం నిండు మనసుతో మద్దతు పలకాలని, తరతరాలుగా మారని బతుకులు మారాలని, మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఈ వర్గాలన్నీ కదలి రావాలని, స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని, బాబుకు ఓటు వేయటం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయటమని, బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోయే డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయటమే అని ఈ వర్గాలన్నీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇంకా చాలా మంది పాలనలు చూశారు, చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా, మీ అన్న మాదిరిగా, మీ తమ్ముడి మాదిరిగా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.